కాశ్మీర్‌లో టోటల్‌గా 87 ప్రదేశాలున్నాయి. టూరిస్ట్ స్పాట్స్. ఈ 87 ప్రదేశాలలో ఈ పహల్గామ్ లాంటి ఔట్‌స్కర్ట్స్‌లో ఎక్కడో చివరకుంటాయి. ఇలాంటి వాటితో అక్కడ సాధారణంగా టూరిస్ట్ ఆపరేటర్లు అక్కడ బావుంటుందని జెప్తే వీళ్ళు వెళ్తా ఉంటుంటారు. అలాంటి చోట్లను కాస్త ఇంకా ఎక్స్‌ట్రీమ్ టెర్రరిజం సంబంధించినటువంటి ఆనవాళ్లున్నాయి. అంటే అక్కడ ఇంకా మతపు పిచ్చతో ఉన్నటువంటి వాళ్ళున్నారు. దానికి సాక్ష్యం నిన్న జిప్ యజమాని సహకరించినటువంటి విధానం. కావాలని పర్యాటకుల్ని చంపడానికి కుట్ర పన్నినటువంటి విధానం. అట్లాగే కొంతమంది గుర్రాలు ఎక్కించుకెళ్ళేవాళ్ళు చేసినటువంటి నాటకం ఇదంతా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అక్కడ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని సెక్యూరిటీ కావాలి. లోకల్‌గా పోలీసులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. నిన్న అబ్దుల్లా అది ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పుకున్నాడు అసెంబ్లీలో. పర్యాటకులకు మేము కల్పించలేకపోయాము, ఏం చెప్పలేకపోతున్నాం అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. అది కూడా ఒక నాటకం అతను. ఎందుకంటే వాళ్ళ జాతి లక్షణమే